షాలోమ్ అందరికి శ్రమకాల ధ్యాన కూడికలు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క వాక్యము యేసుక్రీస్తు యొక్క సర్వాధికారాన్ని తెలియజేస్తుంది. ఆయన తన యొక్క సర్వాధికారాన్ని చాలా చక్కగా మరి అక్కడ చెప్తూ ఉన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియమైన వారులారా, ఇది ఎంత ఉన్నతమైన మాట కదా, ఎంతో ఆనందకరమైన మాట. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, పునరుద్ధానము జీవమును నేనే. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయిను తిరిగి లెగుస్తారు. ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే వారు అన్నిటికీ చనిపోరు. ప్రియమైన వారులారా, అప్పటికి మరి ఆ సన్నివేశం ఎలాంటిదంటే, లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులు మరి సమాధిలో ఉన్నాడు. మార్తా మరియా అను ఆ యొక్క లాజరు యొక్క సహోదరులు మరి చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే బేతనియా గ్రామం వెళ్ళినప్పుడు దేవుడు లాజరుతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండేవాడు. అదే విధంగా వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. మరి యేసుక్రీస్తు అనేక అద్భుత కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నాడు. మరి గొప్ప గొప్ప కార్యాలు అన్నమాట. మరి ప్రపంచమంతా కుష్టి వ్యాధిగ్రస్తులను దూరంగా పెడితే దేవుడు జస్ట్ ఒక మాటతో వారిని స్వస్థపరిచేస్తున్నాడు. పుట్టుగుడ్డు వారిని, అదే విధంగా మరి కుంటి వారిని, నానా విధాలుగా బాధలు పడేవారిని, దురాత్మలతో ఆవరించబడి పీడింపబడుతున్న వారిని మరి దేవుడు విడుదల చేస్తూ వారిని స్వస్థపరుస్తూ అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి అటువంటి విధానంలో యేసుక్రీస్తు తొందరగా మా ఊరు వస్తే బాగుండేది కదా, మరి లాజరు చనిపోయేవాడు కాదు కదా అని వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, అప్పుడు దేవుడు మార్తాతో చెప్తున్న మాట, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే మరి మార్త అంటుంది, అవును ప్రభువా, మరలా నువ్వు తీర్పు తీర్చే సమయంలో అందరం కూడా, చనిపోయిన వారు కూడా లెగుస్తారు కదా అనే విధంగా అక్కడ మాట్లాడుతూ ఉంటే, మరి నమ్ముట నీ వల్ల అయితే గొప్ప కార్యాన్ని చూస్తావన్నట్లుగా దేవుడు అక్కడ లాజర్ను ఒక పిలుపుతో సమాధి నుంచి బయటికి మరి తీసుకొచ్చాడు. ప్రియమైన వారులారా, ఇటువంటి గొప్ప కార్యము ఎవరు చూడలేదు. ఎందుకంటే ఒక్క మాటతో 4 రోజులు సమాధిలో ఉండి చనిపోయి కుళ్ళిపోయే స్థితిలో ఉన్న ఆ శరీరము మరలా కొత్త శరీరంగా, లేకపోతే మరలా సజీవంగా ఆ లాజరు మరలా బయటికి వచ్చాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క సర్వాధికారాన్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేయడమే కాదు, మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియమైన వారులారా, ఈ యొక్క మాటను బట్టి మనం ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చు. మరి మనము చిన్న చిన్న సమస్యలతో ఎన్నో బాధలు పడుతూ, అరే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు, మరి ఈ యొక్క సమస్యను నేను సాధించడానికి లేకపోతే దాటడానికి ఎంతో ప్రార్థనలు చేస్తున్నాను, దేవుడు కల్పించుకోవట్లేదు అనుకుంటూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాము, కోపగించుకుంటాం, విసుక్కుంటాము. ప్రియమైన వారులారా, కానీ ఒకడు గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు పునరుద్ధానమును జీవమును కలిగిన వాడు. ప్రియమైన వారులారా, మనలను జీవింపజేయవాడు. మనము చనిపోయినను ఒకనొక రోజు తిరిగి లేపగల దేవుడు ఆయన. పునరుద్ధానము నేనే. ప్రియమైన వారులారా, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. మరి ఎవరైనాను చనిపోయిన తర్వాత కూడా మేలు పొందుకుంటాము అనే విషయానికి వచ్చినప్పుడు చాలా మంది అంటూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తికి నేను మరి సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితో అన్నాను, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావో తెలుసా? మరి దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి తీర్పు తీరుస్తాడు కదా. మనము దేవుని విశ్వసించి దేవుని మాటల ప్రకారం జీవిస్తే ఆయన రాజ్యానికి వెళ్తాం, లేకపోతే మన యొక్క తప్పులను బట్టి మనము శిక్షింపబడతామని అబ్బాయికి చెప్పినప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఎవరేమవుతారో ఎవరికి తెలుసు అన్నాడు. నేను అన్నాను, ఒకవేళ ఎవరైనా చనిపోయి తిరిగి లేచి మరలా ఆ పరిస్థితిని బట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నమ్మొచ్చా అన్నాను. అప్పుడు ఖచ్చితంగా నమ్మొచ్చు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆయన చెప్తున్నాడు, ఇంగో నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, మరలా తిరిగి వస్తాను, నేను వచ్చి నా యందు విశ్వాసం ఉంచి వారిని, నేను చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతాను అంటున్నాడు. ఇది మొదలుకొని సదాకాలం మీతో నివాసం చేస్తానని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, అవును, మన దేవుని ద్వారా ప్రతి ప్రశ్నకు జవాబు. మరి చాలా మంది అంటారు, చనిపోయాక ఏమవుతామో ఎవరికి తెలుసు? అవును, ఎవరికి తెలుసు? చనిపోయి తిరిగి లేచిన వాడే చెప్పగలుగుతాడు. కనుక యేసుక్రీస్తు చెప్పాడు. ప్రియమైన వారులారా, అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మరి
అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా మరి జవాబు దొరకని ప్రశ్నలకు ఆయన జవాబులు దయచేశాడు. ప్రియమైన వారులారా, మరి ఎక్కడ మరి ఇటువంటి గొప్ప అద్భుతకరం ఎక్కడ జరగదు. ఎందుకంటే ఒక వ్యక్తి పిలిస్తే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవం తిరిగి జీవం పోసుకొని బయటికి రావడం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మన మధ్యన నివసించి నరుడుగా మరి అనేక అద్భుత కార్యాలు చేసి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమంటే, ఇదిగో నేను మీకు తోడుగా ఉంటున్నానని. ఒకవేళ ఈ రోజు మనం ఏదైనా భయాలతో ఉంటే మనం భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. ప్రియమైన వారులారా, చాలా మంది వారికున్న సమస్యలను బట్టి ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే మార్తా, మరియం కూడా ఆ రోజులో అలాగే వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే తన సహోదరుడు చనిపోయాడికి తిరిగి రాడు, మరలా చూడలేరు. కానీ దేవుడు వారి యొక్క కన్నీటిని తుడిచాడు. కనుక మీ కన్నీటిని కూడా తుడవడానికి ఆయన సమర్థుడు. నీకు ఏ సమస్య ఉన్నా, నీకు ఎంత కష్టం ఉన్నా భయపడాల్సిన పని లేదు. నీ దేవుడు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్న దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. కనుక అటువంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఇక దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధమైన అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీకు సమీపంగా ఉండి నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మేలు చేయడానికి సమర్థుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా నీ యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.